తిరుపతి లాంటి దేవస్థానాలకు వెళ్ళినప్పుడు పంచ అంటే ఆ ఆచారము, ఆ షర్ట్ పాయింట్ ఇట్లా లేకుండా లోపలికి రమ్మంటే అట్లుంటేనే లోపలికి అలో చేస్తారు. ఫోన్స్ కూడా అలో చేయరు. కానీ చాలా దేవాలయాలకు వెళ్తుంటారు ఈ రోజుల్లో యూత్. డిఫరెంట్ డ్రెస్సులు వేసుకుంటారు, స్లీవ్లెస్ వేస్తారు, అబ్బాయిలు అయితే షార్ట్లలో వెళ్తారు, పాయింట్లలో వెళ్తుంటారు. సో ఈ కల్చర్ని ఎందుకు మన వాళ్ళు స్టాప్ చేయట్లేదు? ఇట్లా వెళ్ళడం వల్ల సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఇప్పుడు ఒక పార్టీలో అంటే వి జస్ట్ గెట్ టు నో ఆల్ దీస్ థింగ్స్. మేము Okay. సొసైటీలో లేకపోయినా సరే అని తెలుస్తూ ఉంటాయి. దట్ ఈస్ హౌ వి కనెక్ట్ టు ద జనరేషన్ టుడే కదా. ఇప్పుడు ఒక ట్రెండ్ ఏంటంటే అంటే ఇఫ్ దే ఇన్వైట్ యూ టు అ పార్టీ, కింద దే ఆల్సో రైట్ ద డ్రెస్ కోడ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ డ్రెస్ కోడ్ చూసి ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఆల్సో వాళ్ళు వెళ్ళి కొనుక్కొని మరీ డ్రెస్ వేసుకొని వెళ్ళాలట, లేకపోతే లోపలికి రానివ్వరట. అవును, తెలుసా ఇలాంటివి ఉన్నాయి కదా, తెలుసు, మీకు- తెలుసు మీ- స్వామి. మీకు తెలుసు కదా ఇలాంటివి. అవును. కానీ మనము ఎక్కడైనా సరే వాళ్ళ రూల్ ఫాలో అవ్వడానికి రెడీగా ఉన్నా, కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి వీ డు నాట్ వాంట్ టు రెస్పెక్ట్ ది డెకోరమ్ ఆఫ్ దట్ ప్లేస్. ఎంత అన్యాయం చెప్పండి. మాకు ఎప్పుడైతే షార్ట్లలో వస్తారో జనాలు, అసలు షార్ట్ అనేది మీకు ఒక విషయం తెలుసా అండి, నీస్ కనిపిస్తూ మనము తిరగటం అనేది ఇట్స్ అ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ థింగ్ మన కల్చర్లో. ఓకే, నీస్ ఎప్పుడు కనిపించకూడదు. లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ షుడ్ నాట్ బి విజిబుల్. ఓకే. అందుకే మనకు పంచ కానివ్వండి లేదా లుంగి అంటారు చూడండి, అవును, అలా కట్టుకొని ఇట్ వుడ్ ఆల్వేస్ బి వెరీ కల్చరల్ మనకి. కానీ ఇప్పుడు సరే ప్యాంట్ ఫార్మల్, తర్వాత ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు వచ్చే షార్ట్స్, తర్వాత టోన్ జీన్స్, ఇవన్నీ ఒక రకమైన రాజసీకమైన ప్రవృత్తిని పెంచేస్తుంది అనమాట. మన ఇంట్లో ఉండే పద్ధతులను వదిలేసి ఒక వ్యక్తి ఎప్పుడు పక్కింట్లోనే ఉంటున్నాడు అనుకోండి, ఒక పిల్లవాడు ఏమంటారు వాళ్ళ అమ్మ నాన్న, అరే నీకు ఈ ఇల్లుందిరా, నీకు అమ్మ నాన్న ఉన్నారు, నీకు ఇంట్లో చేస్తున్నా 24 గంటలు పక్కింట్లో ఉండడం ఏంట్రా అని అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. మనం భారతదేశంలో ఉండి భారత భూమి పైన ఉంటూ భారతదేశ గాలి పీలుస్తూ ఇక్కడ అన్నం తింటూ మనం అనుకుంటున్నాము ఫ్యాషన్ అని అంటే వేరే వాడు చూపించింది నాకు ఫ్యాషన్ అని. మనం వేరే వాడిని చూసి పులిని చూసి నక్క బాత పెట్టుకోవటం అంటాం కదండి, అలా అని పాశ్చాత్య సంస్కృతిని మనం ఇచ్చేస్తాం. పాశ్చాత్య సంస్కృతి చెందిన వాళ్ళు ఇప్పుడు మేము మొన్న మీరు మా ఆశ్రమానికి వస్తారు కదా, మీరు చూడండి అందరు పాశ్చాత్య సంస్కృతికి చెందిన వాళ్ళేమో భారతదేశానికి వచ్చి చీర కట్టుకొని, కొంగు వేసుకొని, తిలకం పెట్టుకొని, షిక పెట్టుకొని, ధోతి వేసుకొని, కుర్తా వేసుకొని, పిల్లలకి చక్కగా శ్లోకాలు నేర్పించుకుంటూ వాళ్ళు ఆ లైఫ్ని చూసారు కదా. వాళ్ళెంత ఇది ఎంత స్పాయిల్డ్ లైఫ్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరూ మారగలరు.